హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మసాలా అప్పడాలు చేద్దామని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుందామని అన్నీ ఇంకా సర్దుకుంటున్నానండి. దానికి కావాల్సింది నేను చేస్తూ చూపించేస్తాను. ఫస్ట్ అయితే బియ్యం తీసుకోవాలి నానబెట్టుకోవడానికి. అంటే ఈరోజు బియ్యంతో ఎలా మనం వడియాలు చేసుకోవచ్చు, ఇది అప్పడాలు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి. ఇప్పుడైతే వడియాలు పెట్టుకుంటే మనకి సులువుగా వేడికి ఎండిపోతాయి కూడాను. ఆ ఎండను వేస్ట్ చేసుకోకుండా ఇలా ఇంట్లోనే మసాలా అప్పడాలు ఎంత టేస్టీగా అయినా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/4 కప్పు బియ్యం అయితే తీసుకుని దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకుని మనం నానపెట్టేసుకోవాలి. 2 సార్లు బాగా కడిగేసుకుంటే మనకి పైన ఉన్న ఓకైనా సరే ఏదైనా డస్ట్ ఉన్నా సరే మనకి క్లీన్ అయిపోయి అప్పడాలు తెల్లగా కూడా వస్తూ ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికి కావాల్సింది ఇప్పుడు బియ్యం అయితే నానపెట్టేసుకున్నాం కదండి, దానికి నానిపోయి దీన్ని బాగా శుభ్రంగా మళ్ళీ ఇంకోసారి అయితే వాష్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ ఈజీగా నానిపోవాలి. మనం ఎప్పుడైతే అప్పడాలు చేద్దాము అనుకుంటున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకుని తర్వాత ఈవినింగ్ మనం చేసుకున్నా సరే మరుసటి రోజు ఎండ వచ్చినంత వరకు కూడా మనకి ఈజీగా ఇవి బాగుంటాయండి. అంటే అప్పటికప్పుడు మనం ఎండలో పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఇది ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కప్పు 1/4 కప్పు బియ్యం మొత్తం ఇందులో గ్రైండర్లో మెత్తని పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా మనం బియ్యం కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉండాలండి. అంటే నేను చూపిస్తాను. గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ తక్కువే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్రైండర్లో మనం ఎంత నీళ్ళు అంటే కొంచెం ములిగినంత వరకు నీళ్ళు వేసుకున్నాం కదండి. బియ్యం సాఫ్ట్గా టేస్టీగా అంటే మనకు రావాలి, అప్పడాలు టేస్టీగా రావాలి అంటే బియ్యం మెత్తగా నలగాలి. అందుకోసం బియ్యం మాత్రం పేస్ట్ అయితే ఇప్పుడు మొత్తం మెత్తగా ఇలా నలిపేసుకున్నాను. కానీ దీనికి ఒక స్ట్రైనర్తో మనం వడకట్టుకోవాలి. మనం ఎంత గ్రైండ్ చేసినా సరే కొంచెం చిన్న చిన్న ఇది ఉండిపోతూ ఉంటుంది కదా, రఫ్గా ఉంటుంది రైస్ అనేసరికి. దాన్ని మనం ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకుంటే ఆ రఫ్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తే మనం అప్పడాలు పెట్టినా కూడా అది వీరకుండా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కదా మనకి. లేకపోతే గరుకు వస్తే రుబ్బు గరుగ్గా ఉంటే కొంచెం బరకగా అయిపోతూ ఉంటుంది అప్పడాలు. దానికోసం సాఫ్ట్ టెక్స్చర్ రావడం కోసం నేను ఇలా వడకట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర పెద్ద స్ట్రైనర్ ఉంటే పెద్దది వడకట్టుకోండి. నేనైతే చిన్న స్ట్రైనర్తో ఇప్పుడు వడకట్టేసుకుని ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మనం మసాలా అప్పడాలు అనుకుంటున్నప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఎండుమిరపకాయల పొడి, ఒక 5-6 ఎండుమిరపకాయల పొడి. మనం తీసుకున్న క్వాంటిటీ రుబ్బుని బట్టి మన కారం ఎక్కువ తక్కువ చూసుకోవడం కోసం ఇలా నేను వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం పచ్చపచ్చగా గ్రైండ్ చేసి వేసుకున్నాక ఇలా కొత్తిమీర కూడా కొంచెం మనం ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం మనం ఇప్పుడు చూసారు కదా ఈ టెక్స్చర్ రావాలండి. కొంచెం మనకు టెక్స్చర్ ఇలాగ వచ్చేసరికి కొంచెం ఉప్పు వేసుకొని మనకి కలుపుకుంటున్నప్పుడు మనకు తెలిసిపోద్ది ఆ పదును ఎంత థిక్గా ఉండాలి అనేది. మనకు వడియాలు పెట్టుకోవడానికి అదే అప్పడాలు పెట్టుకోవడానికి ఈజీగా వీలుగా ఉండడం కోసం కొంచెం నేను ఇప్పుడు గీత గీస్తే మనం గీత దాని గరిటె మీద పడేటట్టు మనకు ఉండాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్నాక ఇలా కొంచెం ఉప్పు తక్కువే వేసుకోవాలండి. ఇలా మనం గీత గీస్తే దానికి గీత పడేటట్టు మనం చూసుకోవాలి. ఇగోండి ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఉడకపెట్టుకొని ఎలా మనం వడియాల కింద ప్రిపేర్ చేసుకోవాలి అన్న దానికోసం నేను ఒక దాక అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఆ దాకలో కొంచెం నీళ్ళు వేసుకున్నాను. దీనికి మనం దాకా ఉడకపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు మనం పిండి అయితే ఏదైతే మిక్స్చర్ ప్రిపేర్ చేసుకున్నామో అది ఉడకపెట్టుకోవడానికి ఇలా దాకలో నీళ్ళు వేసుకుని గుడ్డ కూడా బాగా తడిపేసుకుని నేను 2 క్లాత్లు వేస్తున్నానండి. కొంచెం పల్చటివే 2 వేస్తున్నాను. మనకి రుబ్బు కిందకి దిక్కుండా ఉండడం కోసం 2 క్లాత్లు ఇలా పరుచుకొని దీన్ని ముందు మనం ఆవిరి కుడుములు మనం పూర్వం ఎలా ఉడకపెట్టేవాళ్ళమో అలాంటి మెథడ్లోనే ఇది మొత్తం దాకకి ఇలా గుడ్డకి ఇలా కట్టేసి దారం ఇలా కట్టేసి మనం దీని మీద వేడి చేసుకుని మనం ఎలా ఉడకపెట్టుకుని దాని తర్వాత మనం ఎలా ఎండపెట్టుకోవాలి అన్నది మీకు స్కిప్ చేయకుండా చూస్తే ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఉడకపెట్టడంతో పాటు ఎండపెట్టడంతో పాటు ఏగించాక కూడా ఎలా ఉంటుందని మీకు ఇందులో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీ అప్పడాలు మనం ఎగ్జిబిషన్కి వెళ్తే మనకు దొరుకుతూ ఉంటాయి. అవి ఎలా తయారు చేశారో ఏంటో అనుకుంటూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద అప్పడాలు ఉంటాయి.
మనం చేసుకున్న ఈ సైజు అప్పడాలు ఎలా మనకు వస్తాయి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద దాన్ని వేడి చేసుకోవాలి. ఆల్రెడీ మనం నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను పొయ్యి వెలిగించుకొని ఈ దాకలో ఉన్న నీళ్లు మనం వేడి చేసుకోవాలండి. ఫస్ట్ అయితే వెంటనే మనం ప్రిపేర్ చేసింది వెంటనే చల్లటి దాని మీద మనం వేసేయకూడదు. కొంచెం లోపల నీళ్లు వేడెక్కాక బయటికి ఆవిరి వస్తుంది కదా, ఆ టైంలో మనం వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. మనం వేసుకున్న మిక్చరు అంటే పిండి, మనం ఇప్పుడు బియ్య పిండి మనం రుబ్బుకొని పెట్టుకున్నది తొందరగా ఉడికిపోద్ది. నేనైతే దాక మీద ఒక మూత అయితే పెట్టుకున్నాను, గ్లాస్ మూత. మనకు ఆవిరి వచ్చింది దాని మీద కనిపిస్తుంది కదా, అందుకోసం అలా పెట్టుకున్నాను. చూసారు కదా, నీళ్ళు అవి ఉన్నాయి, మనకి తెలుస్తూ ఉంటుంది. పైన నీరు ఉంటే ఆవిరి వచ్చినట్టే. దానికి బాగా నీరు వచ్చేసి ఆవిరి వచ్చి పైన అంటే నీళ్లు ఉడుకుతున్నప్పుడు మనకు ఆవిరి బయటకు వస్తుంది కదా, ఆ ఆవిరికి మనం ఈ పిండి వేసినప్పుడు మనకు ఉడికిపోద్ది. జస్ట్ 2 సెకండ్స్కి ఒకటైతే మనకు ఉడికిపోతూ ఉంటుందండి. మనం వేయడమే తరువాయి ఉడికిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే నాకు వేడెక్కిపోయింది. చూసారు కదా, పైకి పొగలు వస్తున్నాయి. ఆ పొగల మీద మనం ఒక గరిటెడు ఇలా మనం వేసుకుని, అట్లా ఎలా మనం వేసుకుంటాము అలా దీని మీద వేసుకుని మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. జస్ట్ మనకు 2 సెకండ్స్ 3 సెకండ్స్ అయిన వెంటనే మనకు పైన ఉడికిపోయినట్టు తెలుస్తుంది. దాన్ని ఇలా మనం తీసేసుకోవడమేనండి. ఇది ఉడికాక మీకు ఎలా తీసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఇప్పుడు చాలా తొందరగా అయిపోతూ ఉంటుందండి, తొందరగా ఉడికిపోతూ ఉంటుంది. మనం తీయడం జస్ట్ టెక్నిక్గా మనం తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ది ఇలా ఉడుకుతుంది. చూసారు కదా, మనం వేసుకున్న మసాలా అంటే ఈ కొత్తిమీర, జీలకర్ర, తర్వాత మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము, ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఇలా పైకి ఉడికి దాని టేస్ట్ మనకి యాడ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ది అయితే ఒక 2 సెకండ్స్ మనం ఇలా ఉంచే లోపల మనకు ఉడికిపోయింది. దీన్ని తీసేసుకోవడమే. ఒక కత్తి ఉపయోగించి మనం చుట్టూరు మనం తీసుకోవాలండి. ఎందుకంటే మనకి అది ఇరగకుండా పగలకుండా మనకి రావాలి కదా. జస్ట్ 2 సెకండ్స్ అంటే నేను ఇంచుమించు 3 సెకండ్లు 2 సెకండ్లు ఉంచగానే నాకైతే ఉడికిపోయింది. మనకి పూతరేకులు అయ్యి మనం రేకులు ఎలా వేసుకుంటే వెంటనే మనకి ఇలాగ వచ్చేస్తుందని రేకు చూపిస్తూ ఉంటారు కదా బియ్య పిండితో, ఇంచుమించు అదే ప్రాసెస్తో ఇది ఒక్క పిసరు ఇంకొంచెం డబల్ లేయర్ వస్తుంది కదా, డబల్ 3 లేయర్ వస్తుంది. దానికి తగ్గట్టు ఇది ఉంచేసుకొని మనం ఇలా అటు ఇటు సమానంగా మనం పైకి వచ్చేటట్టు ఆవిరికి ఉడికింది పైకి వచ్చేటట్టు మనం తీసుకుని ఇలా పెట్టేసుకోవడమేనండి. మనకి ఉపయోగిస్తే అట్ల పొలతో అయినా సరే, కత్తితో అయినా సరే వీలుగా నాకు కత్తితోనే వచ్చేసిందండి. ఇలాగా కత్తితో మనం తీసుకొని ఎక్కడ మనకు క్రాక్స్ అయ్యి రాకుండా ఇరగకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఫుల్ పాళంగా మనం వేసింది మొత్తం ఇలా వచ్చేసింది. దీన్ని మనం రాత్రిపూట ఇప్పుడు మనం ఇంట్లోనే ఆరబెట్టేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి. రేపు పొద్దున్న ఎండ వస్తుంది కదా, అందుకని నేను ఫస్ట్ నానాలి, బియ్యం నానాలి, తర్వాత దాన్ని రుబ్బాలి, తర్వాత మనం ఈ ప్రాసెస్ కూడా ఈ ఉడకపెట్టుకోవడం ప్రాసెస్ కూడా ఉంది కదండి. అందుకని నేను పొద్దున్నుంచి ఇది అమర్చుకుంటేనే కానీ మనకి మర్నాడికి ఎండ వచ్చినప్పుడు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు వడియాలనేసరికి మనం ప్రిపేర్ చేసుకునేసరికి ఎండ పోతూ ఉంటుంది, మళ్ళీ మర్నాడు ఎండ వచ్చినంత వరకు కొంచెం ఎండడం కష్టం ఉంటుంది కదా. దీనికి అలాంటివి అక్కర్లేదు. తక్కువ ఎండలో అయినా సరే ఇంట్లో మనం ఆరబెట్టుకోవడానికి వీలుగా సరే ఇది మనకి ఈజీగా ఉంటుందని నేను ఇందులో షేర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఉడికిన దాన్ని మనం రాత్రి అంతా కూడా మనం ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టేసుకోవచ్చు. మర్నాడు మార్నింగ్ కూడా మనకు ఇంచుమించు సగం ఎండిపోతుంది. ఎండలో కొంచెం ఎండితే ఇంకా గుల్లగా వస్తాయి కదా, అందుకని ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఇది ఈవినింగ్ అయితే మొత్తం ఇవన్నీ ఉడకపెట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, రుబ్బుకోవడం అన్నీ కూడా ఇలా ఈవినింగ్ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు అలాగే మిగతాయి కూడా ఒక్కొక్కటి ఇంకా కత్తితో అయితే నేను అలా తీసేసుకొని ఇంట్లో ఫ్యాన్ గాలికి ఫస్ట్ మనం ఒక క్లాత్ మీద అయినా సరే, ఏదైనా పళ్ళెంలో అయినా సరే ఫ్యాన్ గాలికి మనం ఆరబెట్టేసుకుంటే ఆ మిగతా తడి కూడా మనకు అబ్జర్వ్ అయిపోతుంది. ఆల్రెడీ ఉడికిందే కాబట్టి రాత్రంతా మనం ఉంచినా సరే, ఎండ లేకుండా ఉంచినా సరే పాడవదు, అది కూడా బాగుంటుంది. ఇలా మనకి ఇవి బియ్యపిండితో ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా గుల్లగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంకోటి కూడా నేను అలాగే వేసేసుకుంటున్నాను. ఇది మనకి కిందకి దిక్కకుండా పిండి మనం క్లాత్లు 2 వేసుకోవాలండి, అందుకే నేను 2 వేసాను. ఇప్పుడు మా మిగతాది కూడా పిండి ఇలా ఉడకపెట్టుకోవడానికి పైన అయితే మూత పెట్టేసుకుంటే సమానంగా మనకు ఉడికిపోద్ది. నేను ఒక 2 సెకండ్లు ఉంచానంటే అన్నీ కూడాను. ఇంకా భయం కొద్దీ 1 సెకండ్ మీరు ఎక్కువ ఉంచితే ఉంచవచ్చు. మనం వేస్తున్నప్పుడే ఆ వేడికి బియ్య పిండి మనకు ఉడికిపోతుంది.
అందుకని ఎక్కువ కూడా మనం శ్రమ పడవలసిన అవసరం లేదండి. ఉడికిందా లేదా అని మనం చూసుకోక్కర్లేదు. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆవిరికి ఉడికిపోవడానికి బియ్యం పిండి చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనం చేసుకుని రుబ్బుకొని పెట్టుకొని చూసారు కదా, మనకి పాళంగా ఇలాగైతే వచ్చేస్తుంది. అన్నీ కూడా మనం ఇలా వేసేసుకోవడమేనండి. ఇంకా నేను అన్నీ ఒక్కొక్కటి ఇంకా ఆ పిండికి తగ్గట్టు దీని మీదే ఇలాగ అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. సైజు మన ఇష్టమే, మనం ఎక్కువ తక్కువ పళ్ళెంలో కూడా చూసుకొని మనం ఉడకపెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా గుడ్డ మీద మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది పళ్ళెం కన్నా. పళ్ళానికి ఒకవేళ నూనె రాసుకుని అలా చేసుకున్నా సరే చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నా ఒక క్లాత్ మీద అయితే అన్నీ ఇలా పరిచేసుకున్నాను రాత్రి అయితే. ఇప్పుడు నేను ఇది సాయంత్రం ప్రిపేర్ చేశాను కదా, రాత్రి అంతా ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఉన్న ఎక్స్ట్రా తడి ఇది కానీ మనకి ఆ ఫ్యాన్ గాలికి కొంచెం ఆరిపోతూ ఉంటుంది మనకి ఎండ వచ్చే లోపల. నేను ఇంకా ఒక్కొక్కటి ఇంకా తెచ్చి ఇలా వేస్తున్నానండి. నాకైతే ఒక 12 డజన్ అలాగా 15 అప్పడాలలాగా అలాగా అవుతుందని అనిపించింది నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. కాకపోతే నేను చేసుకున్నప్పుడు ఇది కొంచెమే చేసుకుని ట్రై చేసుకుని చూసుకుందామని చెప్పేసి నేను కొంచెమే చూసుకున్నానండి. ఎందుకంటే మనం ఎక్కువ చేసేసుకొని అప్పటికప్పుడు కూడా మనం ఎక్కువ ఒకేసారి చేసుకొని మనం నిలవ పెట్టుకోవడానికి కూడా ఉంచుకోవచ్చు ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు. ఇదేం పాడవు, మళ్ళీ కావాలంటే మనం ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇక చూసారు కదా, నాకైతే ఇన్నయ్యే ఆ పిండికి తగ్గట్టు. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి కూడా ఇలా వేసేసుకుని రాత్రంతా ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న దాంట్లోనే నాకు 90% అయితే ఎండిపోయండి. కానీ మిగతా ఎండలో కొంచెం ఎండలో పెడదామన్న ఉద్దేశంతో ఇంకా బయటకు అయితే తెచ్చేసానండి. ఒక పళ్ళెంలో ఇలా వేసుకుని ఇంకా మొత్తం ఇంకా ఎండలో పెట్టేసుకుంటే ఆ మిగతా ఇది కూడా మనకి ఏదైనా పదునున్నా సరే ఎండిపోవద్దని ఉద్దేశంతో మొత్తం అయితే ఇలా ఎండ పెట్టేసుకున్నానండి. ఇంకా చూసారు కదా, ఎండాకాలం ఎండకి మనకు వడియాలు ఏంటండి, అప్పడాలు ఏంటండి, అన్నీ కూడా 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఆ ఎండ అంత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇవన్నీ బయట పెట్టేసుకున్నాను కదండి. ఒక 2 రోజులు మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక రోజు ఆ ఎండ తగిలితే చాలండి. ఒక గంట ఎండ, బాగా గట్టి ఎండ, బాగా తీవ్రమైన ఎండ ఒక గంట తగిలినా చాలు ఈ అప్పడాలకి సరిపోతూ ఉంటుంది. ఇంకా నేనైతే ఫస్ట్ పళ్ళెంలో సర్దుకుని ఇంక ఎండలో పెట్టేసుకుని ఇంకా లోపలికి అయితే తెచ్చేసుకున్నానండి. ఎండిపోయి నాకు ఇంకా లోపలికి తెచ్చేసుకుని మొత్తం ఇంకా ఏగించేసుకుందామని ఉద్దేశంతో ఇంకా నూనె అయితే పెట్టేసుకుందామని ఇంకా నూనె మీకు చూపిస్తాను అన్నాను కదా, ఏగించాక కూడా ఎలా వస్తాయి, ఎంత టేస్టీగా ఎంత గుల్లగా కూడా వస్తాయి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, నాకు మొత్తం ఎండిపోయి అన్నీ కూడాను ఇలాగా చాలా టేస్టీగా చాలా సూపర్గా మన ఇంట్లో ఎంత సింపుల్గా అయినా మనం తయారు చేసుకోవచ్చండి ఇలాంటి అప్పడాలు. ఎన్ని కావాలంటే అన్ని మనం 2 కప్పులు వేస్తే దీనికి డబల్ వస్తుంది. అలాగే ఒకసారి 1 కేజీ మన పిండి తీసుకున్నా సరే, కేజీ బియ్యం తీసుకున్నా సరే మనకి ఈజీగా ఎక్కువే వచ్చేస్తాయి. ఒక 50-100 అప్పడాలు ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు చూసారు కదా, ఇది నూనెలో వేసి మీకు ఏగించి చూపిస్తాను ఎంత గుల్లగా ఎంత టేస్టీగా ఉన్నది అన్నది మీకు నూనెలో ఏగిస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మనం తీసుకున్న దానికి ఇలా పెద్దగా ఈ సైజ్ అయితే మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇందులో సోడా కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏది వేయకుండా టేస్టీగా అప్పడాలు మన ఇంట్లో మనం ఒక పూట కేటాయిస్తే మనకి ఎంత టేస్టీ అప్పడాలైనా మన ఇంట్లోనే మన చేత్తో మనం తయారు చేసుకున్నది హెల్దీ అనుకుంటాము. ఎండ ఉట్టిదే పోవడం మనకి ఇష్టంగా ఉండదు కదా. ఇలాంటప్పుడు ఇష్టమైనవి చేసుకుంటే మనకి కొంచెం ఈ ఎండాకాలాన్ని యూజ్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పొయ్యి దగ్గర ఎక్కువ ఉండలేకపోతున్నాం అనుకోండి. చూసారు కదా ఎంత పెద్ద అప్పడం వచ్చిందో. ఇలాగే ఎగ్జిబిషన్ సైజ్ అప్పడాలు కావాలన్నా సరే పెద్ద మూకుళ్ళలో ఏగిస్తూ ఉంటారు కదా, మధ్యన కొత్తిమీర ఫ్లేక్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మిగతాయి కూడా ఏగించేసుకుంటున్నాను. ఇది ఏగాక మాత్రం చాలా గుల్లగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మధ్యలో మనకి ఫ్లేక్స్ తగులుతూ కొత్తిమీర అది కూడా తగులుతూ మనం ఇది సాంబార్ రైస్లో కానీ మనం ఎందులో అయినా సరే మనకి పులుసుల్లో కానీ ఇది తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఉట్టిదే కూడా స్నాక్ అంటే మనకి సాయంత్రం వేళ మనకి ఎగ్జిబిషన్ అప్పుడు మనం వెళ్తే కారం జల్లి ఇస్తూ ఉంటారు కదా, ఇది అలా కూడా తినచ్చు. ఇంకా నేనైతే ఒక్కొక్క అప్పడాలు ఇలా వేసేసుకొని ఇంకేగించేసుకుంటున్నాను. చూసారు కదా, ప్రతిదీ కూడా చాలా సమానంగా ఏగుతూ చాలా పెద్ద సైజే మనం చేసిన దానికన్నా డబల్ సైజ్ మనకు వచ్చిందని అనిపిస్తుంది కదా. మరి మీకేమనిపించిందో అన్నది కూడా డెఫినెట్గా నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మీరు ఎలా తయారు చేస్తారు ఇలాంటి అప్పడాలు అన్నది కూడా డెఫినెట్గా ఇదే ప్రాసెస్లో తయారు చేస్తారా, లేకపోతే ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేస్తారో అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత గుల్లగా, అప్పుడు ఇలా అంటే పగిలిపోయేటట్టు టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇది మనం ఉట్టిదే తినాలన్నా సరే కారం జల్లుకొని తినచ్చు.
ఇగోండి ఒక్క వేలుతో ఇలా తుంచితే తుంచేటట్టు ఇలాగ అయిపోతుంది. చాలా సూపర్గా, చాలా టేస్టీగా, చాలా నిజంగా పర్ఫెక్ట్గా ఉందండి. పర్ఫెక్ట్గా అన్నీ కుదిరే అనిపించింది. అంతేనండి వాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.